జిల్లా మండల కేంద్రం కిల్లంపూడిలో 1,40,00,000 రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న నూతన పోలీసు భవన నిర్మాణ స్థలాన్ని శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ అండ్ ప్రొవిజనల్ లాజిస్టిక్ అధికారి దాడి రాకేంద్ర కుమార్ స్థల పరిశీలన చేశారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత 5,60,00,000 రూపాయలతో 4 పోలీస్ స్టేషన్లు నిర్మించేందుకు నిధులు కేటాయించడం జరిగిందని ఐజీ నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. కిల్లంపూడి, పిఠాపురం, కొవ్వూరు, కృష్ణా జిల్లాలో మోపిదేవి మండలాలకు 1,40,00,000 రూపాయల చొప్పున నిర్మించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఐజీ నాగేంద్ర కుమార్ తెలిపారు. తన స్వగ్రామమైన కిల్లంపూడిలో మండలాలు ఏర్పడి 36 సంవత్సరాలు కావస్తున్న పోలీస్ స్టేషన్ కు సొంత భవనం లేకపోవడం చాలా దురదృష్టకరమని ఆయన వివరించారు. అటువంటి సమయంలో తాను రాష్ట్ర పోలీస్ మౌలిక సదుపాయాల ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన స్వగ్రామమైన కిల్లంపూడిలో స్టేషన్ నిర్మాణానికి తన చేతుల మీదుగా నిధులు కేటాయించడం చాలా గర్వంగా ఉందని నాగేంద్ర కుమార్ అన్నారు. నిధులు కేటాయించడంతోనే సరిపోదని 6 మాసాల్లో పోలీసు భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఐజీ నాగేంద్ర కుమార్ మీడియా ద్వారా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఐజీ వెంట స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ విబి తిరుపతి, అలాగే ఐజీ సోదరులు దాడి వెంకటరంగారావు, దాడి రామకృష్ణ, దాడి కోటేశ్వరరావు, రాపేట పెద్ద, దాడి కాశీ, దాడి బుజ్జి ఇతర సిబ్బంది ఉన్నారు. మండల వ్యవస్థ స్టార్ట్ అయింది సుమారుగా 34 సంవత్సరాలు అయింది. సో అప్పుడే మన కిల్లంపూడి పోలీస్ స్టేషన్ కూడా ఫార్మ్ అయింది. ఫార్మ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ కట్టుబడులు కొన్నాళ్ళు ఉంది, తర్వాత ఒక అద్దె భవనంలో ఉంది, తర్వాత సబ్సిక్వెంట్గా కొంతమంది అందరూ పెద్దలు కూడుకొని మార్కెట్ యార్డ్ స్థలం కేటాయించి అక్కడ బిల్డింగ్ అందులో మన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ సొంత భవనం అనేది లేకపోవడం చాలా బాధాకరమే. లక్కీగా నేను మా శాఖలో పోలీస్ శాఖలో ఈ పోలీస్ స్టేషన్స్ బిల్డింగ్ యొక్క శాంక్షన్ అథారిటీగా రావడం, ఈ విషయం కూడా నాకు చూచాక గుర్తుండి వెంటనే ఇక్కడ ఎస్పీ గారిని, అలాగే సిఏ గారిని, అప్పటి ఎస్ఐ గారు అందరినీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా బ్రదర్స్, అలాగే మిగతా పెద్దలు వీళ్ళందరూ కూడా నాకు గుర్తు చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఊరికి చాలా దూరంగా ఉంది, అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు కొద్దిగా సెంట్రల్గా తీసుకొస్తే స్థలం మేము ఏదోలా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి స్థలం కోసం స్థలం ఇస్తే తప్పకుండా నేను బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్తే వెంటనే పెద్దలందరూ కలిసి ఈ స్థలాన్ని ఏర్కోరి వెంటనే ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి లొకేషన్ ఇది. మన కిర్లంపూడి సెంటర్కి చాలా అతి దగ్గరగా ఉండడం, అందరికీ చాలా అందుబాటులో ఉంటుంది. ఎస్పెషలీ జన సందోహం, సినిమా హాల్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ, కిర్లంపూడి సెంటర్ ఇవన్నీ కూడా ఉండడంతో ఇది మంచి సెంటర్గా కూడా అభివృద్ధి అయింది. కాబట్టి ఎక్కడ ఈ స్థానం దొరకడం చాలా అదృష్టకరం. సో వెంటనే రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ సంఖ్య శాంక్షన్స్ బాగా తగ్గుదల పెట్టినా కూడా ప్రత్యేకించి మన ఊరు కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ని, అలాగే చాలా పాత పడిపోయింది కాబట్టి పిఠాపురం పోలీస్ స్టేషన్ మన జిల్లాలో ఈ 2 పోలీస్ స్టేషన్లు పట్టుబట్టి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. దీనికి 1,40,00,000 రూపాయలు మనం శాంక్షన్ చేసాం. సో దీన్ని ఏదోలా మనం తొందరపడి వెంటబడి కాంట్రాక్టర్ మంచి చదువుతుంది ఎంకరేజ్ చేసి వర్క్ తీసుకునే విధంగా, ఆ టెండర్ తీసుకునే విధంగా, రిపీటెడ్గా కాల్స్ లేకుండా టెండర్ తీసుకునే విధంగా మనం ప్రోత్సహించి అతను సహకరించి ఈ బిల్డింగ్ మనం తొందరగా ఒక 6 నెలల్లో పూర్తి చేయించి మనం ఓపెనింగ్ చేయించుకోవాలి. అది నా ఈ చుట్టుపక్కల ప్రజలకి లోకల్గా నాయకులు విజ్ఞప్తి. మీ అందరి సహకారంతో మన ఎస్ఐ గారు, వారి సిబ్బంది కూడా మీ అందరికీ తోడు. పిఠాపురం పట్టణంలోని దేశంలోని వైష్ణవ దేవాలయాల్లో ప్రసిద్ధిగాంచిన పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతిమాధవ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా ఆలయ ఈవో సిహెచ్ రమణమూర్తి, ఆలయ చైర్మన్ వరద శేషకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉదయం నుంచి కళ్యాణి పురస్కరించుకుని విశేష అభిషేకంలో నిర్వహించి స్వామివారి దర్శనానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించామని తెలియజేశారు. అనంతరం గ్రామ పురవీధిలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను బాజా భద్రంత్రీలతో భారీ భక్తజన నడుమ కొనసాగింది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన స్వామివారి కళ్యాణోత్సవం భక్తి శ్రద్దలతో వేదమంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామం మొత్తం గోవింద నామస్మరణతో మార్మోగింది. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు కరోనా నిబంధనలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
10/2/2020 నుంచి 17/2/2022 వరకు కూడా స్వామివారి మహోత్సవం, కళ్యాణ మహోత్సవాలు అతి రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నది. నిన్నటి రోజున శ్రీ స్వామివారి సమర్పించిన పిఠాపురం మహారాజా వారి ఇచ్చినటువంటి దివ్య ఆభరణాలతో పోలీసు వారి బందోబస్తుతో తీసుకొచ్చి స్వామివారికి అలంకరించడం జరిగింది. మంగళవారం నాడు మాధవస్వామివారి రథోత్సవం కూడా చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే 16వ తారీఖున ఉప్పాడలో జరిగే చక్రస్నానం కూడా ప్రజలందరూ కూడా వచ్చి భక్తులందరూ వచ్చి చక్రస్నానం ఆచరించవలసిగా కోరుతున్నాం. అలాగే 17వ తారీఖున శ్రీ పుష్పయాగం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా గౌరవనీయులు శాసనసభ్యులైనటువంటి పెండం దొరబాబు గారి ఆశీస్సులతో ధర్మకర్తల మండలి అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవచ్చు. శ్రీమన్నారాయణ పిఠాపురం పట్టణంలో వేయించేసినటువంటి పంచమాధవ దివ్యక్షేత్రంలో ఒకటైనటువంటి శ్రీ కుంతి మాధవ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు 10వ తారీఖు మొన్నటి నుంచి విశ్వక్సేన పూజ ప్రజారావణతో ప్రారంభమై ఈరోజు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించబడుతోంది. ఈ సంవత్సరం స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలని కోవిడ్ నిబంధనలు అనుసరించుచు భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా విశేషమైనటువంటి ఏర్పాట్లు మన గౌరవ శాసనసభ్యులు పెండం దొరబాబు గారి యొక్క సూచనలతోటి వారు సిఫార్సు మేరకు నియమించినటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు సహాయ సహకారాలతోటి భక్త బృందం సహాయ సహకారాలతోటి విశేషమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజున పిఠాపురం మహారాజా వారు స్వామివారికి ఇచ్చినటువంటి బంగారాభరణాలు కూడా పోలీస్ బందోబస్తుతోటి ధర్మకర్తల మండలి సభ్యులతోటి బ్యాంకు నుంచి తీసి ఈ రోజుని స్వామివారికి అలంకరించడం కూడా జరిగింది. అలాగే ఈరోజు కళ్యాణం అనంతరం మంగళవారం నాడు 15వ తారీఖుని స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా స్వామివారి ఆలయం నుండి ఉప్పాడ సెంటర్ వరకు వెళ్ళడం, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మర్నాడు బుధవారం ఉదయం సముద్రస్థానం ఉప్పాడ స్వామివారి చక్రస్థానానికి పెడతారు. అక్కడ చక్రస్థానం అనంతరం కూడా అన్న సమారాధన చేయడం జరుగుతుంది. మర్నాడు శ్రీ పుష్పయాగ మహోత్సవం లక్ష్మీవారి నాడు తోటి ఈ యొక్క కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి యొక్క సంవత్సరానికి ఒకసారి అలంకారం చేసేటువంటి ఆభరణాలతో ఉన్నటువంటి స్వామిని దర్శించి భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా ఈ సంవత్సరం విశేషమైన సౌకర్యం చేసిన ధర్మకర్త మండలి సభ్యులు, అలాగే రథోత్సవం దగ్గర కూడా గతంలో వలె బాణసంచా కార్యక్రమం ధర్మకర్త మండలి సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ పుష్పయాగ మహోత్సవం అన్ని ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి స్వామివారి ఆభరణాలు కూడా అలంకరించడం జరిగింది. భక్తులందరూ కూడా దయచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని చెప్పి శ్వాసిస్తూ సర్వే జనా సుఖనోభవంతో శుభమస్తు జయ. పదిహేడవ తేదీన శ్రీ నితిన్ గడ్కరీ గారు జాతీయ రహదారుల శాఖ మంత్రివర్యులు మన రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంలో వారు 51 ప్రాజెక్టుల్ని, కొన్ని ప్రాజెక్ట్స్ని ప్రారంభోత్సవం చేస్తారు. అంటే ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి 21 జాతీయ రహదారిని వారు ప్రారంభిస్తారు. అలానే 30
ప్రాజెక్ట్స్ని ఆవేళ భూమి పూజ చేస్తారు. వీటన్నిటికి కలిపి సుమారు 21,558 రూపాయల 83 పైసలు ఖర్చు అవుతుంది. వాస్తవంగా ఓవరాల్గా 64,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్న సందర్భంలో ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ 64,000 కోట్ల రూపాయలు కూడా. ఇది పార్లమెంట్ సాక్షిగా నితిన్ గడ్కరీ గారు తెలియజేసినటువంటి అంశం. ఇది కాకుండా నేను R&B ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరొక 25,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ని విస్తరించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మరింత అధికమైనటువంటి ప్రాజెక్ట్స్ని అడిగి తీసుకోవాలి, ఇవ్వడానికి కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ బడ్జెట్లో పెట్టడం జరిగింది. మీ అందరికి కూడా ఈ ప్రాజెక్ట్స్ని సర్క్యులేట్ చేస్తాను. అందరికి కూడా ప్రాజెక్ట్స్ని సర్క్యులేట్ చేస్తాను. విడివిడిగా వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. విడిగా ఒక్కొక్క ప్రాజెక్టు కొంత కాస్ట్ ఎక్కువ ఉన్నవి చేద్దాం. శ్రీకాకుళం 6 లేన్ నర్సరావుపేట రణస్థలం 1,457 కోట్లు. అలానే శ్రీకాకుళంలో 576 కోట్లతో కెపాసిటీ అరేంజ్మెంట్ ఎగ్జిస్టింగ్ 4 లేన్ ఇచ్చాపురం నర్సరావుపేట సెక్షన్. ఈ విధంగా మీకు విశాఖపట్నంలో సుమారుగా 700 కోట్లతో 1,073 కోట్లతో విశాఖపట్నంలో కొయ్యూరు, అలానే చాటరాతిపాలెం, లంబసింగి. ఈ లంబసింగి ఏరియా అంటే టూరిజం డెవలప్మెంట్ కోసం నర్సీపట్నం నుంచి లంబసింగి మీదుగా ఒక రోడ్డు వేస్తూ రాజమండ్రి నుంచి అరకు వరకు వయా పాడేరు, ఈ రెండు కూడా ఇంటర్లింక్ అవుతాయి. ఈవేళ పాడేరులో సెంటు స్థలం 3 లక్షలు. బికాజ్ ఆఫ్ నేషనల్ హైవే, బికాజ్ ఆఫ్ టూరిజం మూలంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జరిగేటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒక విశాఖపట్నం జిల్లా రాజమండ్రి నుంచి నర్సీపట్నం నుంచి లంబసింగిని కవర్ చేస్తూ, ఈ లంబసింగి లాంటిదే మరొక ప్రాజెక్ట్ కూడా విశాఖపట్నంలో వచ్చింది, దాన్ని కూడా ఇది కవర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే ఈస్ట్ గోదావరి రాజమండ్రి, అలానే ఈ యొక్క రాజమండ్రి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో వెండరింగ్ స్ట్రెంథెన్ ఆఫ్ రాజమహేంద్రవరం రంపచోడవరం సెక్షన్ నేను చెప్పింది. ఈ విధంగా ఇందులో రంపచోడవరం, రాజమండ్రి, అచ్చింపేట జంక్షన్ దాకా ఇది 689 కోట్లతో ఈ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈ యొక్క టూరిజం ప్రాజెక్ట్సే కాకుండా మామూలుగా నేషనల్ హైవే అచ్చింపేట జంక్షన్ కూడా డెవలప్ చేయాలి. అచ్చింపేట జంక్షన్ కాకినాడ, దాన్ని కూడా డెవలప్ చేయాలని. అలానే ఏలూరు యొక్క రాజమండ్రికి సంబంధించి ఈ మధ్యలో రీకన్స్ట్రక్షన్ అండ్ స్ట్రెంథన్ ఆఫ్ దేవరపల్లి జీలుగుమిల్లి సెక్షన్, అలాగే రీహాబిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ NH 516D నుంచి అలానే 4 లేన్ NH
NH 365 BG రాచర్ల విలేజ్, అలానే ఖమ్మం దేవరపల్లి 569 కోట్లు, అలానే దేవరపల్లి ఖమ్మం మరొక 700 అంటే బిట్స్ కింద విడదీసి 711 కోట్లు, అలానే వెస్ట్ గోదావరి దేవరపల్లి కొవ్వూరు సెక్షన్ 2676 కోట్లు, అలానే వెస్ట్ గోదావరిలో 6 లేన్ ఎగ్జిస్టింగ్ 4 లేన్ రోడ్ ఫ్రమ్ కలపర్రు టు చిన్న అవుట్పల్లి 655 కోట్లు, ఇది 4793 కోట్లు. ఈ రోడ్ అంటే రాజమండ్రి వెళ్ళేవాళ్ళు విజయవాడ, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కానీ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కానీ విజయవాడ రాకుండా ఈ 4793 కోట్లతో రాజమండ్రి రేపు 6.5 అవర్స్లో వెళ్తారు. విజయవాడ మీద అయితే 8 గంటలు పడుతుంది. ఇప్పుడు రాజమండ్రి వాళ్ళకి విశాఖపట్నానికి కూడా 1.5 అవర్ తగ్గిపోయి దీని ఖర్చు 4793 కోట్లు. అంటే ఎంత అద్భుతంగా ఆలోచిస్తుందో కేంద్రం, మీరు ఒకసారి ఆలోచించండి. టూరిజం కోసం ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం దేశంలో. ఈవేళ ప్రజల సౌకర్యాలు పెంచడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అనేవి చాలా ప్రధానమైనవి. అలానే 1065 కోట్లతో మీకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ROB గుడివాడ భీమవరం, కన్స్ట్రక్షన్ ఆఫ్ 4 లేన్ ROB గుడివాడ మచిలీపట్నం, కన్స్ట్రక్షన్ ఆఫ్ ROB గుడివాడ టౌన్, సేతు అండర్ సేతు భారత్, కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ విజయవాడ టు రీజనల్ ఆఫీస్ కూడా ఇక్కడ ఒక 6 కోట్లు పెట్టారు. అలాగే 6 లేన్ ఎగ్జిస్టింగ్ నందిగామ, దీనికి 424 కోట్లు పెట్టారు నందిగామలో, ఇంకా రోడ్డు విడ్త్ చేయడం కోసం. అలానే ఫ్లైఓవర్ ఫ్రమ్ జ్యోతి మహల్ జంక్షన్ రమేష్ హాస్పిటల్ జంక్షన్, దాని విజయవాడ 96 కోట్లు పెట్టారు. ఒక్క గుడివాడలో ROBలు నిర్మించడం కోసం మీకు ఇంచుమించు ROB 1.30 1.28 50 5 కిలోమీటర్లు, అంటే టోటల్గా 8 కిలోమీటర్లకి ఇంచుమించు 500 కోట్లు పెట్టారండి. ROBస్కి 500 కోట్లు పెట్టారు. టోటల్గా వీటికి అన్నింటికి కలిపి 1064 కోట్లు. ఓన్లీ గుడివాడకి షేప్ మారిపోతుంది. ఈ విధంగా ROBs ఇక్కడ మన విజయవాడలో కూడా సేమ్ ఒక ROBని కట్టే ప్రయత్నం చేస్తున్నారు, మరొక ROBని. ఈ విధంగా 789 కోట్లతో అప్గ్రేడేషన్ నాగార్జున సాగర్ డ్యామ్ దువ్వులపల్లి సెక్షన్ లేన్ విత్ పేవ్డ్ షోల్డర్స్ 585. అలాగే సేమ్ రీహాబిలిటేషన్ అండ్ అప్గ్రేడేషన్ NH 167 AD ఫ్రమ్ మాచర్ల దాచేపల్లి, ఇలాంటి చోట్ల 403 కోట్లు, టోటల్గా 789 కోట్లు. లైక్ వైజ్ 910 కోట్లతో మరలా కూడా నెల్లూరు తిరుపతి, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 లేన్ మేజర్ బ్రిడ్జ్ అక్రాస్ ది పెన్నా రివర్ నెల్లూరులో 98 కోట్లతో, రీహాబిలిటేషన్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ దుత్తలూరు కావలి సెక్షన్, దీనికి 423 కోట్లు. ఈవేళ మనం కడప వెళ్ళాలంటే, బద్వేలు వెళ్ళాలంటే కావలి నుంచి బద్వేలు 3 అవర్స్లో వెళ్ళిపోతాం. ఈ రోడ్డు అయితే ఇప్పటికే నేషనల్ హైవే ఉంది, ఇంకా కూడా దాన్ని డెవలప్ చేయాలి. కడప, నెల్లూరు, బద్వేలు, కడప, రాజంపేట, ఇవన్నీ కూడా 4 వేస్ చాలా త్వరగా డెవలప్ అయ్యేటట్లుగా చేస్తున్నారు. 910 కోట్లు. ఈ విధంగా 473 కోట్లు రాయచోటి వెంపల్లి సెక్షన్, రాయచోటిలో కూడా కడపలో. అలాగనే 4 లేనింగ్ కడప ఎయిర్పోర్ట్ రోడ్ అండ్ రేణిగుంట 33 కోట్లు, 473 కోట్లతో. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని
జల్లిడి పెట్టి అన్ని రోడ్లు వేసేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇంకా కూడా వేయడానికి సిద్ధంగా ఉంది. 4 లేనింగ్ ఆఫ్ కర్నూలు గుంటూరు రోడ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఇది కూడా ఒక 9 కిలోమీటర్లు 96 కోట్లతో వేసేవారు. ఓన్లీ చిత్తూరు జిల్లాలో 7,441 కోట్లతో 11 ప్రాజెక్టులు చేస్తున్నారు చిత్తూరు జిల్లాకు సంబంధించి. ఈ విధంగా 23,000 కోట్లతో ఈ రోడ్లని చేయబోతున్నారు. కొన్ని కంప్లీట్ చేశారు, కొన్ని కొత్తవి కూడా పెట్టారు. ఇంకా కూడా ప్రభుత్వం అడిగితే వేయడానికి సిద్ధంగా ఉండాలి. 25,000 కిలోమీటర్ల యొక్క ప్రాంతం ఉంది. ఇప్పుడు 65,000 కోట్లు ఖరీదు ఈ యొక్క పైపులో ఉన్న కేంద్రం దగ్గర ఉన్నటువంటి వాటిని పార్లమెంట్లో ఇది రావడం జరిగింది. ఇది ప్రధానంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇవాళ ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాను. అలానే నేచర్ క్యూర్ హాస్పిటల్ అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నేచర్ క్యూర్ హాస్పిటల్ మనకి ఇక్కడ లేదు. హైదరాబాద్లో ఉంది నేచర్ క్యూర్ హాస్పిటల్, గాంధీనగర్లో. హైదరాబాద్లో గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది, అమీర్పేటలో. విడిపోయిన తర్వాత లేదు. గత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ has sent a proposal to Ministry of Ayush offering 25 acres of cost-free land for establishment of 100-bedded yoga and naturopathy hospital in 215. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడిగింది, 100-bedded హాస్పిటల్ మేము కడతాం, మీకు 25 ఎకరాల స్థలం ఇస్తాం, మాకు నేచర్ క్యూర్ హాస్పిటల్ కావాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడిగింది. అకార్డింగ్లీ Ministry has approved for establishment in 100-bedded yoga naturopathy hospital. In response, Government of AP had allotted 25 acres of cost-free land at Gannavaram Mandal, Krishna district, registered the land and transferred CCRYN Delhi in T0118. Now, the said land has been cancelled by the government of AP by showing GO number 510. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. Again, the Collector District Magistrate Kakinada, ICAR, Central Plantation Corporation Research Institute, Kasaragod, Kerala, ఇండియా, వీళ్ళకి 51 ఎకరం అడిగారు. ఇక్కడ సామర్లకోటలో ల్యాండ్ అలొకేట్ చేశారు. దాన్ని కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేశారు జగనన్న గారు ప్రభుత్వం. 2 ఇన్స్టిట్యూషన్స్ అండి ఇవి. ఈ 2 ఇన్స్టిట్యూషన్కి ల్యాండ్ ఇచ్చి క్యాన్సిల్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ నేచర్ క్యూర్ హాస్పిటల్, నేను మన నేచర్ క్యూర్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అలాంటి హాస్పిటల్ ఇక్కడ కడతానంటే దానికి ఇచ్చిన ల్యాండ్ అలొకేట్ చేసి జగనన్న కోరికలో ఇల్లు దాన్ని క్యాన్సిల్ చేసేసారట. అదేంటండి విషయం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు కూడా ఇలాగే క్యాన్సిల్ చేశారు, అక్కడ కూడా పట్టాలు ఇచ్చేయండి. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన చూడండి. కేంద్రం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటే మొండి చేయి చూపించేటువంటి వైఖరి. ల్యాండ్ క్యాన్సిల్ చేసేయడం ఏంటండి? తీవ్రంగా పోరాటం చేస్తే భారతీయ జనతా పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అభివృద్ధి నిరోధకులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈ 2 చోట్ల కూడా ల్యాండ్స్ని ఐసీఆర్ కానీ అట్లా నేచర్ క్యూర్ హాస్పిటల్ కానీ ఇమీడియట్గా ఎలకేట్ చేయండి. మీ పట్టాలన్నా క్యాన్సిల్ చేయండి, వెంటనే ల్యాండ్ అన్నా ఎలకేట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేచర్ క్యూర్ హాస్పిటల్ ఏర్పాటు చేయండి. ఐసీఆర్ సంబంధించిన సెంటర్ని, మనకు చాలా అవసరమైనటువంటి సెంటర్ ఇది, దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తారా? ఇది ఐసీఏఆర్, సెంట్రల్ ప్లాంటేషన్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ లాంటి జీవ సంపద ఉన్నటువంటి రాష్ట్రంలో సెంట్రల్ ప్లాంటేషన్ కార్పొరేషన్, కొబ్బరికాయ మొక్కలు కానీ అనేక రకాల ప్లాంటేషన్స్ ఉన్నాయి వీళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో. అటు
అటు మనకి బ్యాంబూకి పేపర్ మిల్స్కి వెళ్ళేటువంటి ప్లాంటేషన్ కానీ ఇలాంటివి వివిధ రకాలైనటువంటి ప్లాంటేషన్స్. మేము ఆల్రెడీ ఒకటి రీసెర్చ్ సెంటర్ని కడియు నర్సరీకి శాంక్షన్ చేశాం. దానికి భూమి ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెట్టేశారు. కడియు నర్సరీలో మొక్కలు ఈవేళ చైనా వరకు పెడుతున్నాయి, మొత్తం ప్రపంచ దేశాలన్నీ పెడుతున్నాయి. దానికి రీసెర్చ్ సెంటర్ భూమి కావాలని విపరీతంగా కష్టపడవలసి వచ్చింది. మంత్రి 3 నిమిషాల్లో శాంక్షన్ చేసి పాడేశారు. మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇప్పటి వరకు సరైనటువంటి భూమి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్స్ పెడతానంటే దాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రత్యేక హోదాని అనే అంశం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం. కానీ 17వ తేదీన ఏర్పాటు చేసేటువంటి సమావేశం మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి వేరియస్ ఇష్యూస్కి సంబంధించినటువంటి అంశాన్ని, ఆస్తుల పంపకం, ఎలక్ట్రిసిటీలో కావచ్చు, అనేక రకాల అంశాల్లో ఆస్తుల పంపకానికి సంబంధించినటువంటి అంశం అది. ఈ యొక్క ప్రత్యేక హోదాకి తెలంగాణకి ఏ విధమైన సంబంధం లేదు. అందులో ఈ అంశం పెట్టకూడదు. అంశాన్ని కావతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసి సపరేట్గా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కోరుతుంది. వాటికి సంబంధించినటువంటి అంశం కాదు, ఓన్లీ క్లారిఫికేషన్. మీరు మంచి ప్రశ్న వేశారు. దానిలో పెట్టవలసిన తెలంగాణకి ఏమి సంబంధం? ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రం అడగాలి. అది విడిగా సమావేశం పెట్టమనండి, పెట్టుకోమనండి, అడగమనండి. మరొక అంశం, కేంద్రం గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంతో ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని, దాన్ని ఏదో ఇంగ్లీష్లో మాట్లాడినాను, తెలుగులో ధనాన్ని ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ యొక్క వాటితో ఇండస్ట్రీస్ పెట్టేటువంటి ప్రపోజల్స్ పెట్టారు. దానికి రాయితీ, వడ్డీ, అసలు కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చెల్లించడానికి కేంద్రం సిద్ధపడింది. ఆల్రెడీ వడ్డీ రూపంలో 15 కోట్ల రూపాయలు కూడా కేంద్రం చెల్లించింది. అంటే మీకు మేము ఇవ్వము అని పట్టుదలగా ఉన్నారు అన్న దానికి గత ప్రభుత్వం ఎంత మేరకు ముందుకు వెళ్ళింది అనే విషయం తెలియజేయడం కోసం మేము ముందుంచాను. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ధనాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో ప్రాసెస్ జరిగింది. ఈ ప్రభుత్వం ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేయమనండి, అభ్యంతరం లేదు. అంటే జనరల్గా వారి మనసులో ఉన్న అభిప్రాయం అనుకుంటా, ముస్లింలకి 5% రిజర్వేషన్స్ ఇచ్చారుగా. ఎవరిచ్చారు? ఏ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది? అది కాదండి, కేంద్రానికి పంపించడం కాదు, రాష్ట్రంలో ఇచ్చారు కదా ముస్లింస్ అంటున్నాను. అంటే కాపులో ఒకటి, ముస్లింలో ఒకటినా? ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఇక్కడ ఇవ్వచ్చు కదా అనేది ఆయన అభిప్రాయం. వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఏంటో సమాధానం చెప్పాలి. మీరు ముస్లింస్కి ఇచ్చినప్పుడు కాపులు కూడా ఇవ్వాలని అడిగాడు ఆయన. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానా ఇవ్వనా? ముస్లింలు వేరు, కాపులు వేరా చెప్పమనండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ముస్లింలు అంటే ప్రేమ, కాపులు అంటే ద్వేషమా ఈ ప్రభుత్వానికి చెప్పమనండి. ఈ ప్రభుత్వానికి వేశాం, మరి చెప్పాలి. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డ పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డాం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్
ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.